అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ గుంటూరు బయలుదేరారు. తాడేపల్లిలోని కుంచనపల్లి జంక్షన్ వద్దకు చేరుకున్నారు వైసీపీ శ్రేణులు. జగన్ కు ఘన స్వాగతం పలికారు. ఇప్పటికే ఫోన్ ద్వారా అంబటి కుటుంబాన్ని పరామర్శించారు జగన్. ఇప్పుడు నేరుగా గుంటూరులోని ఆయన నివాసానికి వెళ్లి సంఘీభావం తెలుపబోతున్నారు వైసీపీ అధినేత జగన్. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ గుంటూరు బయలుదేరారు. తాడేపల్లిలోని కుంచెనపల్లి జంక్షన్ వద్దకు చేరుకున్నారు వైసీపీ శ్రేణులంతా కూడా. అక్కడ జగన్ కు ఘన స్వాగతం పలికారు. ఇప్పటికే ఫోన్ ద్వారా అంబటి కుటుంబాన్ని పరామర్శించారు జగన్. అయితే ఈ రోజు ఆయన నేరుగా గుంటూరులో ఉన్నటువంటి అంబటి నివాసానికి వెళ్లి అక్కడ కుటుంబ సభ్యులను కలవబోతున్నారు. వారికి తన పరామర్శ తెలియజేయబోతున్నారు జగన్. మరి కాసేపట్లో అంబటి రాంబాబు నివాసానికి జగన్ చేరుకోబోతున్నారు. ఇప్పటికే ఆయన ఫోన్ ద్వారా అంబటి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించడం జరిగింది. టీడీపీ నేతల దాడిలో ఆయన ఇల్లు, కార్యాలయం కూడా చాలా మటుకు ధ్వంసమైపోయాయి. కాసేపట్లో దీనికి సంబంధించి జగన్ తన పరామర్శించడానికి కుటుంబ సభ్యులను అంబటి రాంబాబు నివాసానికి చేరుకోబోతున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ గుంటూరు బయలుదేరారు. తాడేపల్లిలోని కుంచెనపల్లి జంక్షన్ వద్దకు ఆయన చేరుకోవడం జరిగింది. జగన్ కు అక్కడ ఘన స్వాగతం పలికారు వైసీపీ శ్రేణులు. ఇప్పటికే ఫోన్ ద్వారా అంబటి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈరోజు నేరుగా గుంటూరులో ఉన్నటువంటి అంబటి రాంబాబు నివాసానికి వెళ్లి మరి కాసేపట్లో సంఘీభావం తెలుపనున్నారు జగన్. మన ముందు ఒకటి వెహికల్ ఉంది, ఎస్కార్ట్ వెహికల్ ఉంది. మరి కాసేపట్లోనే అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జగన్ అంబటి రాంబాబు నివాసానికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే ఆయన ఫోన్ చేసి వారి కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించడం జరిగింది. టీడీపీ నేతలు చేసినటువంటి దాడిలో అంబటి ఆఫీస్ అలాగే ఆయన నివాసం కూడా దాడికి గురి కావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను ఇప్పటికే పరామర్శించారు వైసీపీ అధినేత. మరి కాసేపట్లో గుంటూరులో ఉన్నటువంటి నివాసానికి చేరుకోబోతున్నారు. అక్కడ కుటుంబ సభ్యులను పరామర్శించబోతున్నారు జగన్.